కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు పోస్టబడి విడుదల చేయడం జరుగుతుంది. అలానే గ్రామీణ క్షేత్రంలో అందరి కార్యకర్తలకి అందాలన్న భావంతో పాంప్లెట్స్ కూడా తయారు చేయడం జరిగింది. నమస్కారం, నా పేరు మోహన్ రావు. ఈ యాత్ర సహ ప్రముఖ. నేను జైపూర్ నుంచి విశాఖపట్నం వరకు జరిగే యాత్రలో కింది అంశాలపైన ఫోకస్ చేయడం కోసం మనం యాత్ర నిర్వహిస్తున్నాం. ఒకటి, తూర్పు కనుమల్లో గిరిజన సంస్కృతి చాలా సుసంపన్నమైన సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి ఆధారంగా మిగతా భారతదేశంలో ఆ సంస్కృతి తాలూకు ప్రభావం ఏ విధంగా పడింది అన్న విషయం ఒకటి ఫోకస్ చేయడం. అలాగే గిరిజనులకు పరంపరాగత ధ్యానం ఉంది. ఆ ధ్యానం పైన వారికి ఆత్మవిశ్వాసం పెంచుతూ మిగతా సమాజానికి వారికి ఉన్న జ్ఞానాన్ని తెలియజేయడం. అదేవిధంగా ఆ జ్ఞానం భారతదేశ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడింది, భవిష్యత్తులో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న విషయం పైన ఫోకస్ చేయడం. అలాగే గిరిజనులు మన తోటి భారతీయులే, వారికి వారి సంస్కృతి రక్షించుకోవడానికి, వారి హక్కులు కాపాడుకోవడానికి మిగతా సమాజం అంతా వారికి చేదోడు వాదోడుగా ఉండాలని మిగతా సమాజానికి తెలియజేయడం. అలాగే ప్రభుత్వము రాజ్యాంగపరంగా 5-6 షెడ్యూల్ ద్వారా వారికి హక్కులు కల్పించబడ్డాయి. ఆ హక్కుల్ని రాజ్యాంగ స్ఫూర్తి మేరకు, రాజ్యాంగంలో ఏ స్ఫూర్తి మేరకు అయితే 5వ షెడ్యూల్ ప్రకటించారో ఆ స్ఫూర్తి మేరకు వారికి ఆ హక్కులు అందే విధంగా చేయడం. ఈ విధంగా ఈ 5 విషయాలపైన ఫోకస్ చేస్తూ ఈ యాత్ర సాగిస్తున్నాం. అయితే ఈ యాత్ర మార్గం ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది విషయం పైన నాగేశ్వరరావు గారు మనకు చెప్తారు. జనవరి 26వ తేదీన మనకి యొక్క యాత్ర ప్రారంభమవుతుంది. జనవరి 26 ఉదయం 10 గంటల నుంచి జైపూర్, ఒరిస్సా రాష్ట్రం జైపూర్ నుండి సూర్యమహల్లో ఇనాగ్రేషన్ ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి దాదాపు 10 రోజుల రథయాత్ర ఉంటుంది. ఈ 10 రోజుల రథయాత్రలో 20 సభలు మనకు ప్లాన్ చేయడం జరిగింది. 20 చోట్ల సభలు పెడుతూ, మీటింగులు పెడుతూ ఈ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ వస్తాము. అయితే జనవరి 26 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ రథయాత్ర జరుగుతుంది. ఒకటి జైపూర్లో ప్రారంభమై కోరాపుట్, బాదేలా, జోలాపూట్, ముంచెన్పూట్, అరకులోయ, పెదబెల్లు, డుమ్మిరిగూడ, ఉక్కంపేట, పాడేరు, మినుములూరు, పంట్లమామిడి, అలాగే జాలంపల్లి, కోన, సమ్మెద, ఎస్కోట, విజయనగరం, ఆనందపురం, సింహాచలం మీదుగా చేరి విశాఖపట్నం ఏయులో 4వ తేదీ 3 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 50 మంది కార్యకర్తలు జైపూర్ నుంచి విశాఖపట్నం వరకు ఈ 15 రోజులు ఉంటారు. వీరితో పాటు అనేక గిరిజన గ్రామాలు, ఆ గిరిజన గ్రామాలు ఉన్నటువంటి అనేక మంది గిరిజన సహోదరులు ఈ యొక్క యాత్రకు స్వాగతం పలుకుతున్నారు. దాదాపుగా ఈ 10 రోజుల పాటు 20 చోట్ల 1,00,000 మంది పైగా జన సమీకరణతో వాళ్ళందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం